కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం మండలంలోని పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా సంబంధిత మెడికల్ ఆఫీసర్ మరియు డాక్టర్ నాగలక్ష్మి ఉదయం 9 గంటల నుంచి దాటిన విధులకు హాజరు కాకపోవడంపై స్థానిక ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. లింగంపర్తి మాజీ సొసైటీ చైర్మన్ మరియు వైస్ ఎంపీపీ చిక్కల రాజ్యలక్ష్మి మరియు లక్ష్మణరావు, భద్రవరం ఎంపీటీసీ కుప్పుల బాబ్జీ వివరణ కోరుతూ ప్రజా ఆరోగ్యానికి సంబంధిత కార్యక్రమాల్లోనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై సంబంధిత ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీసుకుని ఈ పోలియో చుక్కలు ఏర్పాటు చేయడం జరిగినది. అంతకన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కోట్లు వెచ్చించినప్పటికీ కూడా దీన్ని తూతూ మంత్రంగా ఇక్కడున్న పరిధిలో లోకల్ వాళ్ళతోనే చేయించడం జరుగుతుంది తప్ప దీని మీద ఉన్నతాధికారులు చర్య తీసుకుని దీన్ని ఎలా చేస్తున్నారు, ఏ విధంగా పిల్లల్ని తీసుకొని పోలియో చుక్కలు వేస్తున్నారు అని చర్య తీసుకోకుండా దీన్ని నిర్లక్ష్యరహితంగా ప్రవర్తించడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం. మాది లింగంపర్తి గ్రామం, ఏలేశ్వరం మండలంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి లింగంపర్తి గ్రామం. ఈరోజు మా కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చిన్నపిల్లల ఆరోగ్యం కోసం ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని నాయకులుగా మాకు పార్టీ ఆఫీస్ నుంచి కూడా నెల రోజుల నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి, పిల్లల ఆరోగ్యం పట్ల ఈ కార్యక్రమాన్ని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఉదయాన్ని తెల్లవారుగానే 7:30 నుంచి కూడా ప్రతి సెంటర్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పేసి ఆదేశించడం, ఆదేశాల మేరకు మేము ప్రజాప్రతినిధులుగా మా లింగంపర్తి గ్రామంలో 4 చోట్ల ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఆవిడపై తగిన చర్యలు మరి తీసుకోవాల్సిందిగా పై మెడికల్ ఆఫీసర్లందరినీ కూడా మేము ప్రజాప్రతినిధులుగా కోరడం జరుగుతుంది. ఇక మీదట ఎక్కడా కూడా పిల్లల ఆరోగ్యం అన్నది చాలా భవిష్యత్తు. ఎందుకంటే పల్స్ పోలియో, రేపు పోలియో కానీ ఇది కానీ రాకుండా పిల్లలకి ఎంతో సమగ్రంగా జరిగేటువంటి